కావాల్సిన అవసరం లేదు, శిష్టుని రక్షించడానికి కూడా రావాల్సిన. మరి ఎందుకు వచ్చిండు దేవుడు భూమిపై కంటే దుష్టులను శిష్టులుగా మార్చడానికి. అంటే దుష్టులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మంచి వాళ్ళుగా చేయడానికి, వాళ్ళ దుష్టత్వాన్ని తన మీద వేసుకొని మంచివారుగా మార్చడానికి దేవుడు తిరిగి ఈ భూమిపైకి వచ్చాడు. మనము వాక్యంలో చూసుకుంటుంటే ఉంటుంది కదా, దీంట్లో దేవుడు తిరిగి వచ్చినప్పుడు తోమాను నమ్మకుండా ఆయన గాయాల్లో చేతి పెట్టి చూస్తాడు. చేతి పెట్టి చూసిన తర్వాత ఆయన ఏమంటాడు, నా దేవా నా ప్రభు అని కాళ్ళ మీద పడి ఆయనను పూజిస్తాడు. అంటే ఆయననే మన దేశానికి వచ్చి ముందుగా సువార్తను ప్రకటించాడు. ఆయన వెళ్ళినప్పుడు కేరళకి వెళ్ళిందంట. కేరళలో నేను చిన్నప్పుడు నేను ఎప్పుడు చదువుతున్నాను, నాకు ఎప్పుడు వాక్యం వింటుంటే అప్పుడు మూర్తి గారికి చిన్న ఫోన్ ఉంటే నాకు రికార్డ్ చేసిన వీడియో ఉంది. ఒక మెసేజ్ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అప్పుడు కేరళ వాళ్ళంట సంధ్య వాగిస్తూ ఉంటారంట సాయంత్రం పూట. ఆ సంధ్య వాగిస్తున్నప్పుడంట ఈయన మన తోమగారు వెళ్ళి అక్కడ ఫస్ట్ వాక్యం స్వార్థ ప్రకటించింది బ్రాహ్మణులకేనంట. ఇప్పటికి కూడా అక్కడ క్రైస్తవులు ఎక్కువ ఉన్నారంటే బ్రాహ్మణులు, ఎస్సీ, ఓసీ వాళ్ళే ఉంటారంట. కానీ దళిత మతం అది అంటారు, కానీ అసలు ఆ మతం కాదే అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళే ఉన్నారంట. అది అప్పుడు నేను తెలుసుకున్నది. అంటే తోమ వెళ్ళి మనకు సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు మన ఈజిప్ట్లో మనకు పిరమిడ్ ఉంటుంది కదా, పిరమిడ్ అని చెప్పేసి అదొక 7వ వింతలో ఒక వింత అని అంటాం. ఆ పిరమిడ్ లోపల ఏముంటుంది, శవం, కుళ్ళిపోయిన శవము అది ఉంటుంది. ఆ పక్కనే మన ఇజ్రాయెల్లో దేవుని చిన్న సమాధి ఉంటుంది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమైనా ఉంటుందా? ఏముంది అంటే దేవుడు సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి వచ్చినాడు. ఇది కాదా పెద్ద వింత? ఇది విశిష్టమైన అవతారం కాదా దేవుడిది? అంటే వీళ్ళేమన్నా అదే ఏదో వింత అంటున్నారు, కానీ నిజమైన దాన్ని దాచిపెడుతున్నారు, పడగొడుతున్నారు. దేవుడు మన మరణాన్ని గెలిచినప్పుడు పాపం లేనివాడుగా వచ్చి దేవుడి భూమిపైకి వచ్చి మన పాపాలను తీసివేసి మన కోసం తను మరణమై ఇప్పుడు దేవుడు ఎవరు అని అంటే ఏంటి? దేవుడు అంటే అనంతాలను అది తీసివేసి మన సృష్టికర్త సృష్టించి జీవమరణ అంటే దేవుడు ఏం చేస్తాడు, మరణాన్ని జయించాడు, జీవమరణాలను సాధించగలరు. ఇప్పుడు మనం అన్ని చూసుకున్నాం. ఏంటి? దేవుడు సృష్టించి భూమిపైకి వచ్చి తన దేవుడాన్ని నిరూపించుకున్నాడు. జీవమరణాలు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. కాబట్టి ఈయన నిజమైన దేవుడు, అంటే పాపరహితుడు. కాబట్టి ఆయన వీటన్నింటినీ జయించగలిగాడు. మనల్ని యగాధం నుంచి తన దగ్గరికి తీసుకెళ్లి మన పాప జీవితాల నుండి మనకు విముక్తి ఇచ్చి ఇవన్నీ చేయగలరు. అంటే ఈ మతాన్వేషణ ఇప్పుడు మనకి ఏంటి అక్కర్లేదు. అన్ని చూసుకున్న మన మనిషికి దేవుడికి మధ్య ఉన్న అనంతమైన అగాధాన్ని దాటించడానికి దేవుడు మన పైకి వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి క్రిస్మస్ అంటేనే మనం అంటే దేవుడు మన దగ్గరికి వచ్చాడు, అంటే మనల్ని వెతుకుంటే ఆయన వచ్చిండు మనం తన దగ్గరికి తీసుకెళ్ళడానికి. అంటే ఇంకా మనం మతాన్వేషణ చేయాల్సిన అవసరం ఉందా? అక్కర్లేదు. అంటే మనల్ని వెతుకుంటూ వచ్చింది కాబట్టి అదే క్రిస్మస్ అంటున్నాం మనం. అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మనం ఏం చేయాలి, ఆయనకు మన హృదయంలో మనం చోటు ఇవ్వాలి. చోటిచ్చి మన గుండెల్లో మన జీవితంలో ఆయనకు స్థానం ఇచ్చి ఆయనను మనం చేర్చుకుంటే సరిపోతుంది. ఆయన బలవంతంగా వస్తాడా, బలవంతమైన మత మార్పులు చేస్తున్నాడా? లేదు. మనకు ప్రకటనలో ఉంటుంది 21లో, నేను హృదయమైన తలుపు తలుచుచున్నాడు, మీ ఇష్టమైతే మీరు తీస్తే వస్తావో, తీసేంత వరకు అక్కడే వెయిట్ చేస్తాను దేవుడు. కానీ బలవంతంగా వచ్చి బలవంతంగా మతాన్ని రుద్దో ఇది చేసే దేవుడు మన దేవుడు కాదు. అంటే ఇప్పుడు క్రిస్మస్ అంటే మనం ఏమనుకున్నాం, ఒక మతము కాదు, ఒక కులము కాదు, ఇంకేదా విదేశీ మతము స్వదేశీ మతము కాదు. దేవుడు ఎందుకు వచ్చాడు? మనల్ని మన పాపాలని తీసివేయడానికి. మనము దేవుని దగ్గరికి వెళ్ళలేము, నరుడు దేవుడు కాలేడు. కాబట్టి ఈ అనంతమైన అగాధాన్ని దాటి పరిమితమైన జీవితం నుంచి మనం అనంతమైన లోకాలకు వెళ్ళలేము. కాబట్టి ఆయనే మన దగ్గరకు వస్తే మనం దేవుడు ఎవరు తెలుసుకుంటామని అనంతమైన లోకాలను వదిలిపెట్టి దేవుడు మన దగ్గరకు వచ్చిండు. మన దగ్గరకు వచ్చి మన పాపాల నిమిత్తము, మన దోషాల నిమిత్తము తను మరణమయ్యి మనకు నిత్య జీవితాన్ని, నిత్య లోకాలకు వెళ్ళడానికి జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి అదే క్రిస్మస్ అని మనము చేసుకుంటున్నాము. ఈ చిన్న వాక్యము దేవుడు గురించి